సో హాయ్ వ్యూయర్స్, మనకి వీకెండ్ వచ్చేసిందంటే సినిమాలు వచ్చేస్తాయి. అలాగే ఈ వీక్ నేను చూసిన ఇంకో సినిమా, నాకు నచ్చిన ఇంకో సినిమా 23 దశాబ్ద కాలంలో జరిగిన 3 సంఘటనలని బేస్ చేసుకుని ఈ సినిమానైతే చాలా రియలిస్టిక్‌గా, న్యాచురల్‌గా మన ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు, రాజ్ రాచకొండ గారు. గతంలో 'మల్లేశం' అనే సినిమా ఎంత న్యాచురల్‌గా మనకు తీసుకొచ్చారో ఇది కూడా అంతే న్యాచురల్‌గా మనకి చాలా క్లియర్‌గా ఈ సినిమానైతే పిక్చరైజ్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా తను సినిమా కోసం ప్రాణం పెట్టాడని చెప్పాలి. తేజ్ గాని, తన్మయి క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ అయితే అద్దిరిపోతుంది సినిమాలో. అండ్ పవన్, తేజ్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో చేసిన ఈ 3 క్యారెక్టర్స్ సినిమాకైతే మెయిన్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో, రియల్ కథ అని చెప్పుకున్నాం కాబట్టి రియల్‌గా జరిగింది మనకి 1990స్‌లో జరిగిన 3 డిఫరెంట్ ఇన్సిడెంట్స్. 91లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒకటి, 92లో జరిగింది ఒకటి, 97లో జరిగింది ఒకటి. ఇందులో పొలిటికల్‌గా ఒకళ్ళు బయటకు వచ్చేస్తే, పొలిటికల్‌గా వాళ్ళకున్న పవర్‌ని యూజ్ చేసుకొని బయటకొస్తే, ఇంకొకళ్ళు హయ్యర్ క్యాస్ట్ అని తప్పు చేసినా కూడా బయటకొచ్చారు. కానీ వాళ్ళు ఇంటెన్షనల్‌గా చేసిన తప్పు. కానీ అన్‌ఇంటెన్షనల్‌గా జరిగిన తప్పులో ఒక ఇద్దరు వ్యక్తులు జైల్లోకెళ్ళి 32 సంవత్సరాలుగా ఈ రోజుకి కూడా జైల్లోనే ఉన్నారు. సో, వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు నిజంగా తప్పు చేశారా? ఇన్నాళ్ళు జైలు శిక్ష అవసరమా? అనే పాయింట్‌ని తీసుకొని చాలా ప్రాపర్‌గా నరేట్ చేసి, ఆ జరిగిన సిట్యుయేషన్స్ అప్పుడు మనం ఎలాగో చూడలేదు. బట్ ఆ జరిగిన 3 ఇన్సిడెంట్‌లని మన కళ్ళకు కట్టినట్టుగా చాలా క్లియర్‌గా ఈ సినిమాలో చూపించడం అయితే జరిగింది. నిజంగా నాకు సినిమా అయితే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మనకి ఆ టైటిల్ పడే వరకు కూడా, టైటిల్ పడడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. 23 అనే టైటిల్ రావడానికి. ఆ టైటిల్ వచ్చే వరకు కొంత బోర్ కొడుతుంది. ఆ టైటిల్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు స్టోరీ స్టార్ట్ అవుతుందనమాట. సో, అసలేంటి వీళ్ళు జైల్‌లో ఎలా ఉన్నారు? ఎలా మారారు? వాళ్ళని మనుషులుగా మార్చి, జైల్‌లో ఉన్న ఖైదీలను మనుషులుగా మార్చడం అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకొని, మారిన వ్యక్తికి ఎలా గవర్నమెంట్ గానీ, లేదంటే జైల్‌లో ఉన్నవాళ్ళు గానీ బయటికి రిలీజ్ చేస్తారు. కానీ ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే అన్‌ఇంటెన్షనల్‌గా, కావాలి కాకుండా, అనుకోకుండా జరిగిన ఒక తప్పు వల్ల జైలుకెళ్ళి 23 ఏళ్ళు శిక్ష అనుభవించి, ఇప్పటికీ వాళ్ళు అదే జైల్‌లో ఉంటే, తన కోసం ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయిన ఒక ప్రేమికురాలి పాత్రలో తన్మయి కూడా నిజంగా చాలా అద్భుతంగా నటించారనమాట. సో, నటీనటుల నటన బావుంది. సాంకేతికంగా వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ బావుంది. ఆ టైం పీరియడ్‌ని కూడా చాలా క్లియర్‌గా చూపించారు మనకి డైరెక్టర్ గారు. అండ్ చాలా రియలిస్టిక్, ఒక ప్యూర్ లవ్ స్టోరీ అలాంగ్ విత్ చాలా రియల్ ఇన్సిడెంట్స్‌ని మన కళ్ళకట్టినట్టుగా చూపించారు. నాకైతే సినిమా సెకండ్ హాఫ్ చాలా చాలా నచ్చింది. సో, మీరు ఇది కూడా థియేటర్‌లో ఎంజాయ్ చేసి థియేటర్‌లో చూడాల్సిన సినిమా. సో, ఖచ్చితంగా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది కాబట్టి 23 సినిమా అయితే థియేటర్‌లోనే చూడాల్సిన ఒక బెస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్. సో, ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఆ టైటిల్ పడే వరకు మనకు బోర్ ఎలిమెంట్స్ అనేవి కొంత ఉంటాయి కాబట్టి, దాన్ని బేస్ చేసుకొని సినిమాకి మనం ఇస్తున్న రేటింగ్ అయితే 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నాం.